యునైటెడ్ కింగ్డమ్ అంటే మనకి గతంలో ఉన్న ఆపర్చునిటీస్ కంటే ఇప్పుడు చదువుకోవడానికి విపరీతంగా ఆపర్చునిటీస్ పెరిగాయి. కాలం చాలా విషయాలకి పరిష్కారాలు తీసుకొస్తూ వచ్చింది. దూరాభారాలు తగ్గి ఇప్పుడు యూకే పక్కనే ఉందనే ఒక కంఫర్ట్తో చాలా మంది విద్యార్థులు అక్కడికే వెళ్తున్నారు మాస్టర్స్ ప్రోగ్రామ్ ఫినిష్ చేయడానికి. స్టూడెంట్ బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్ కానివ్వండి, డిగ్రీ ఎనీ బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంక్లూడింగ్ పార్ట్ టైంలో కానివ్వండి, ఫుల్ టైం ఆపర్చునిటీస్లో కానివ్వండి, ఎక్కడా కూడా తగ్గాల్సిన అవసరం లేకుండా 100% ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ యూకే మేడం. రైట్. 20 hours లీగల్ పార్ట్ టైం ఆపర్చునిటీ ఉంది. ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్? ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్. 1 year మొత్తంలో వీళ్ళకు 3 months వెకేషనల్ పీరియడ్ ఉంటుంది మేడం. ఆ 3 monthsలో ఫుల్ టైం జాబ్ చేసుకోవడానికి కూడాను యూకే ఆపర్చునిటీ ఇస్తుంది. ఫ్రమ్ ద లాస్ట్ 20 years నుంచి మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం మేడం. 20,000 మంది పైన స్టూడెంట్స్ మనం గ్రాడ్యుయేషన్ చేసి మాస్టర్స్లో చాలా మంది మా స్టూడెంట్స్ యూరోప్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ ఎన్నో కంట్రీస్లో మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అక్కడ లైఫ్లో సెటిల్ అయిపోయి తర్వాత మాకు ఇప్పటికి కూడా కాంటాక్ట్లో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మేము ఫోకస్ చేసేది దేని మీద అంటే మేడం, ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీలో అప్లికేషన్ ఫస్ట్ ప్రియారిటీ. యాక్చువల్గా యూకేలో అకాడమిక్ ఇయర్ ఈస్ 1 year మేడం. సెకండ్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్లేస్మెంట్ ఇయర్. చాలా మంది స్టూడెంట్స్ మెయిన్ గా ఫస్ట్ స్టెప్ లో తప్పు చేసేది ఎక్కడ అంటే మేడం, ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీని వెతుక్కుంటలేరు ఎవరు. స్కాలర్షిప్స్. రైట్. ప్రతి స్టూడెంట్ కి స్కాలర్షిప్ అందాలి మేడం. స్కాలర్షిప్ ఏ బేసిస్ మీద అందుతుంది? మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి మేడం, అకాడమిక్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అండ్ దాంతో పాటు యూనివర్సిటీ వాళ్ళు కూడా క్యాంపస్ స్కాలర్షిప్స్ అని చెప్పి ఉంటాయి. ఇప్పుడు ప్రాచుర్యం పొందడానికి ఏంటంటే మేడం, ఒకటి జాబ్స్ కి కండిషన్స్ ఏమి లేవు కదా మేడం. కరెక్ట్. ఇప్పుడు 1 year చదువుకున్న స్టూడెంట్ అయినా 2 years చదువుకున్న స్టూడెంట్ అయినా దే కెన్ గో ఫర్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. లేదా 1 year చదువుకుంటా అంటే 1 year కోర్స్ అయిపోయినా కూడా 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంది. తర్వాత వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ వీసాకి వెళ్ళొచ్చు, ప్రాపర్ జాబ్, దాంతో పాటు స్పాన్సర్ లెటర్ తీసుకొని వస్తాం మేడం. స్టూడెంట్ కి ఎక్కడ ఇబ్బంది అవ్వదు. దాని తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నా కూడా ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అది యూకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, లేదనుకుంటే బిగ్ డేటా అనలిటిక్స్, లేదనుకుంటే మనకు మేనేజ్మెంట్ కోర్సెస్ వాళ్ళకు కూడా ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లా చదువుకున్న వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఉంది. పారామెడికల్, మెడికల్, నర్సింగ్ కోర్సెస్ చదువుకున్న వాళ్ళకు కూడా ఆపర్చునిటీ అందిస్తున్న దేశం యూకే కాబట్టి మేడం, రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ ఏది సబ్జెక్ట్ ఇదే నా కోర్స్ సబ్జెక్ట్ అనేది కాకుండా మీరు ఏ సబ్జెక్ట్ చదువుకున్నా కూడాను ఆపర్చునిటీ అందిస్తున్న దేశం దట్ ఈస్ యూకే. ఇప్పుడు మనకు ఒకటి ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వద్దు ముందు, అండ్ రెండో థింగ్ ఏంటంటే వెళ్ళిన వెంటనే మనకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్, దాంతోపాటు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలి. అవును. అండ్ సిటీ సేఫెస్ట్ సిటీయా కాదా వెరిఫై చేసుకోవాలి. అవును. దాంతోపాటు అక్కడ పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. దాంతోపాటు నా కోర్స్ అయిపోయిన తర్వాత ఈ సిటీలో నా కోర్సుకు తగ్గట్టు ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ మేము ఆల్రెడీ వెరిఫై చేసి ఇదే ఫీల్డ్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్ గా విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఏదైతే ఉంది మేడం, ఫ్రమ్ ద లాస్ట్ 20 years నుంచి మా ఫీల్డ్ మొత్తం ప్యూర్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్. మా దగ్గర నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ కి ఆబ్వియస్ గా మా ప్లానింగ్ ఎలా ఉండాలంటే, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒకరికైనా ఇద్దరికైనా వీళ్ళు మమ్మల్ని సజెస్ట్ చేయాలి. ఎస్ మేడం, ఎందుకంటే మేము 20 సంవత్సరాల ప్రొజెక్షన్ తో ఉన్నాం. మేము ఇంతమందికి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఇంత ఆలోచన చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా మేము రాంగ్ స్టెప్ తీసుకోము, రాంగ్ గైడెన్స్ ఎప్పుడు ఇవ్వం. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అవుతే ఎలాంటి యూనివర్సిటీస్ కి వెళ్ళాలి, ఎలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి, ఎలాంటి ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు అండ్ ఎలాంటి ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కటి కూర్చొని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది మేడం దీని మీద. ఆఫ్ కోర్స్ స్కాలర్షిప్స్ వచ్చినా కూడా ఫైనాన్షియల్ బర్డెన్ వద్దనుకున్నా కూడా అసలు ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా మేడం? ఇప్పుడు యాక్చువల్గా యూకేలో మనకు 2 years కోర్సు మొత్తం కలిపి 15 లక్షల్లోనే కంప్లీట్ అయ్యే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. 2 years కోర్సు మాత్రమే మనం ఆప్ట్ చేసుకుంటే, దాంతో పాటు ఇంకొక 2 years PSW వస్తుంది, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. కాబట్టి పార్ట్ టైం జాబ్ చేస్తాం. సుమారుగా ఎంత 20 pounds ఇస్తారా? ఎంత? ఒక 12 pounds వేసుకోండి మేడం పర్ అవర్. ఒక 20 hours మీద మనకు అరౌండ్ 240 pounds వేసుకోండి. అదే 4 వారాలంటే మనకి సుమారు 1000 pounds, ఒక 25,000 నుంచి 30,000 పర్ వీక్ సంపాదించుకోవచ్చు మేడం. యూకేలో మనం చదువుకోవడానికి మేడం ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 65% ఉండి అండ్ మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటే దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ మేడం. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద స్టడీస్, ఎడ్యుకేషన్ లోన్ ఈస్ ఫర్ ద స్టడీస్ అండ్ దానితో పాటు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతాయి. అండ్ వీళ్ళకు బుక్స్, స్టేషనరీస్ ఏమైనా కవర్ అయినా కూడా ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, వీసా ఖర్చులు కూడా ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్లో కవర్ అవుతుంది. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది లేకుండా ఉంటే ప్రశాంతంగా చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి మేడం. ఈ ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ ఎప్పుడు ఉంటుంది మరి మేడం? ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద 2 years కోర్స్, ఇప్పుడు 2 సంవత్సరాల కోర్స్ అనుకోండి మేడం, 2 years కోర్స్ అయిపోయాక 1 year రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది వీళ్ళకు. అంటే 1 year జాబ్ వెతుక్కోవడానికి టైం ఇస్తారు ప్రతి బ్యాంక్. 4th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్. అంటే దానిలో వీళ్ళు సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీ మనకు 3 years దొరుకుతుంది. కాబట్టి స్టూడెంట్స్ కి జాబ్
జాబ్స్ వెతుక్కోవడానికైనా జాబ్స్ సెట్ అవ్వడానికి కూడా మంచి టైం దొరుకుతుంది వీళ్ళకు. మా వీసోర్స్ ఆఫీసెస్ లో డైరెక్ట్ గా బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు మా ఆఫీస్ లో. వీసోర్స్ ఫిన్టెక్ మేము వచ్చేసరికి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తో మేము టైఅప్ అయినాం మేడం. ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క డైరెక్ట్ ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జులు మా ఆఫీస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లోనే అందుబాటులో ఉంటారు. ఎందుకంటే మాస్టర్స్ అనేసరికి ప్రతి ఒక్కరు టెన్షన్ పడేది ఎందులో అంటే ఫైనాన్షియల్స్. వెళ్దామని ఇంట్రెస్ట్ ఉన్నా ఆగిపోయేది ఎక్కడ అంటే ఫైనాన్షియల్స్ దగ్గర. ఆ ఫైనాన్షియల్స్ కి మా ఆఫీస్ లో మొదటి అడుగుతోటే మేము ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్, దానికి సంబంధించిన బ్యాంక్ ఎంప్లాయీస్, అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇక్కడే మీకు లోన్ ఎవాల్యుయేషన్ జరిగిద్ది, లోన్ అప్రూవల్ అవుద్ది, వీసోర్స్ ఆఫీస్ నుంచే మీకు డిస్బర్స్మెంట్ కూడా అవుద్ది బ్యాంక్ నుంచి. సో స్టూడెంట్ 10 బ్యాంకుల చుట్టూ 10 ప్లేసెస్ తిరిగి ఇబ్బందులు పడకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్ మా వీసోర్స్ ఆఫీస్ లో కూర్చుంటారు. కాబట్టి స్టూడెంట్ ఎవరు వచ్చినా కూడాను వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ గురించి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, అప్లికేషన్ టీమ్ సపరేట్ డిపార్ట్మెంట్. ఎవరైనా ఒక స్టూడెంట్ మన ఆఫీస్ కి అప్రోచ్ అయ్యారంటే ఫస్ట్లీ వాళ్ళు మీట్ అయ్యేది కౌన్సిలర్స్ ని కలుస్తారు. వచ్చి ముందు కౌన్సిలర్స్ అంటే ఇప్పుడు మీరు యూఎస్ఏకి వెళ్దాం అనుకున్నా, యూకేకి వెళ్దాం అనుకున్నా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా అరౌండ్ 12 దేశాలకు మనము మాస్టర్స్ కి పంపిస్తాం మేడం స్టూడెంట్స్ ని. 10 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్న కౌన్సిలర్స్, ప్రతి కంట్రీ మీద గ్రిప్ ఉన్న కౌన్సిలర్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నారు. మా వీసోర్స్ నుంచి మేడం ఒక స్టూడెంట్ వెళ్ళారంటే 100% వీసా గ్యారంటీ ఫర్ యూకే. ప్రాపర్ డాక్యుమెంటేషన్, మా వాళ్ళు చెప్పే ప్రతి డాక్యుమెంటేషన్ అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము చెప్పిన పాయింట్స్ మీరు ప్రాపర్ గా ఫాలో అవుతే చాలు. వీసా గ్యారంటీ, ఎడ్యుకేషన్ లోన్ గ్యారంటీ, స్కాలర్షిప్స్ గ్యారంటీ, యూనివర్సిటీస్ విత్ ద ప్లేస్మెంట్స్ గ్యారంటీ, అట్లవన్నీ కూడా మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ మేము ఖచ్చితంగా స్టూడెంట్ కి చేయించగలుగుతాం మేడం. ఇవన్నీ ప్రాపర్ గా ఒకసారి మీరు వచ్చి ఆఫీస్కి గెలిచారంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా 10 చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా ఒకటే ప్లేస్ లో వన్ స్టాప్ సొల్యూషన్ లా మేము ఉండడం జరుగుతుంది. అసలు మీది ఏంటి, మీ గోల్ ఏంటి, మీరు ఎక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, ఎలాంటి డెసిగ్నేషన్ లో సెట్ అవుదాం అనుకుంటున్నారు, ఎలాంటి సబ్జెక్ట్ మీద సెట్ అవుదాం అనుకుంటున్నారు, మీ మీద డిపెండెంట్. ప్రాపర్ గా మీరు ఫిక్స్ అవుతే మాత్రం 100% మీకు హెల్ప్ చేయడానికి మా వీసోర్స్ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మరి ఫాల్ సెమిస్టర్ కి అప్లికేషన్స్ తీసుకుంటున్నారా? ఇంకా అది ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ లో ఉంది మేడం. అండ్ వెన్ కమింగ్ టు ఇప్పుడు నవంబర్ సెషన్ ఉంది, అండ్ వెన్ కమింగ్ టు జనవరి స్ప్రింగ్ సెషన్ కూడా. సో మనకి ఆన్ గోయింగ్ ప్రాసెస్. యూకే లో వచ్చేసరికి మేడం ఎవ్రీ 3 months కి ఒకసారి మనకి ఇంటేక్స్ ఉంటూనే ఉంటాయి. రైట్. సో స్టూడెంట్స్ ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడాను వీఆర్ మోస్ట్ వెల్కమ్. మన ఆఫీసెస్ కి అప్రోచ్ అవ్వచ్చు. మీకు కూడా బోల్డ్ డబ్బులు కట్టుకోలేమో కదా స్టూడెంట్స్? ఒక్క పైసా మేము ఛార్జ్ చేయం మేడం. ₹1 మీరు వీసోర్స్ కంపెనీకి కట్టాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్గా ఇది మార్కెట్ లో ఓపెన్ సీక్రెట్. ఇది కమిషన్ వస్తుంది మాకు యూనివర్సిటీ నుంచి. నార్మల్ వాళ్ళకంటే మీకు కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు డిఫరెన్స్ చూపిస్తాం మేము ఖచ్చితంగా దాని మీద. అలా మేము ఎటువంటి ఛార్జ్ అనేది మేము చేయం మేడం. వీఆర్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ద కమిషన్ కమింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అండ్ అభినందనలు అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.